నమస్తే. అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో ఇవాళ నారాయణపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు పాల్గొన్నారు. సో చాలామంది చాలా సమస్యల మీద వస్తున్నారు. ఇక్కడనే స్పాట్లోనే ఆ సమస్యలకు కొంత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు ఫస్ట్ టైం మరి గాంధీ భవన్కి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మాట్లాడదాం. ప్రతిరోజు ఒక ఎమ్మెల్యేలో మంత్రిలో లేకపోతే అధికారులు వస్తున్నటువంటి అంశం. ఒకసారి ఇయ్యరా అన్న. నమస్తే అన్న. అన్న ఇది గాంధీ భవన్లో ఉన్న ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఈ ఖాజా మియా అని ఒకరు వచ్చిండ్రు. మీ దగ్గర కూడా ఇంతకుముందు వచ్చింది, మీరు చెప్పిండంట అది పని కాలేదు నాకు ఇంకా అని మళ్ళీ వచ్చిండ్రు. నాగజ్యోతియా సర్వే చేపియమని ఆయన భూమి ఆయనకి షేక్ ఖాజా, అది మీకు ఫార్వర్డ్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు ఎవరు నాగజ్యోతియా ఎవరు ఉన్నారంట కదా, ఎంఆర్ఓ తహసీల్దార్, తహసీల్దార్కి చెప్పండి అని చెప్పి వచ్చిండ్రు. నేను ఒక్కసారి ఏ ఊరు? మునియపల్లి అంట. మీరు గుర్తుపడతారంట చెప్తున్నాడు. ఓకే సరే చెప్తా, పంపిమంటుండ్రు చెప్తా. ఓకే అన్న. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళు. ఈమె ఎంఆర్ఓ ఫోన్ ఎత్తలేదు, నేను ఫోన్ చేసి చెప్తా మళ్ళీ. సరేనా? కొత్త ఫైల్ వచ్చింది సార్, రికార్డ్ తీసుకోవాలి. ఇది కాదు, ఇది ఏదో కొత్త ఫైల్ వచ్చింది, రికార్డ్ తీసుకోవాలి. కొంచెం మేడం తీసుకున్నా అక్కడ పోలీస్ బంద్ చేయకొచ్చింది. సరే నా ప్రాణహాని ఉన్నదని తీసుకున్నా నాంపల్లి నుంచి. అయితే అక్కడ పోలీస్ పని చేయకొచ్చింది, పైసలు తిని కప్పేస్తున్నాడు పనికి. సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పినా కదా, ఎమ్మెల్యే గారు పంపిమన్నారు, నేను చేపిస్తా పని అన్నారు. ఎమ్మెల్యే గారికి రాస్తా, పోయి కలు. ఓకే సరేనా? పన్నికారెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అనుకుంటా అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో. సో ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లా వస్తుంది? మంచిగా ఉందండి. మోస్ట్లీ చాలా మంది ఇక్కడికి వచ్చేది చాలా హైదరాబాద్ వాళ్ళే ఉన్నట్టున్నారు. హైదరాబాద్ నుంచి ఇప్పటివరకే వచ్చిన ఒక 20-30 అప్లికేషన్స్లో ఒక 10-15 హైదరాబాద్ ఇండ్ల కోసమే ఉన్నాయి. సో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అప్లికేషన్లు పెట్టుకున్నాం, ఇంకా రాలేదు. కొంతమందికి శాంక్షన్ చూపిస్తుంది, కొంతమంది చూపించట్లేదు. అవన్నీ ఫార్వర్డ్ చేస్తున్నాము. సో అకార్డింగ్లీ విల్ సీ హౌ ఇట్ గోస్. ఏమనిపిస్తుంది? ప్రజా సమస్యల్ని లైవ్లోనే ఎమ్మెల్యేలకి కాల్ చేసి సంబంధిత అధికారులకి కాల్ చేసి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. ఇప్పుడు నేను మా ఊర్లో చేస్తున్నా, అదే ఇక్కడ చేస్తున్నా. సో డిఫరెన్స్ అంత ఏం లేదు. సో ఊర్లో చేసేది మన ఇక్కడికి వచ్చి అందరూ ఇంకా ఓవరాల్ స్టేట్ ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అప్పటికప్పుడు సాల్వ్ చేసే విధంగానే వీఆర్ ట్రైయింగ్. సో మళ్ళీ వీఆర్ ఆస్కింగ్ దెమ్, మళ్ళీ ఏమైనా కాకపోతే కూడా మళ్ళీ రండి చూద్దాము ఎట్లా చేస్తాము అనేది కూడా. సో నడుస్తుంది ఇప్పుడైతే ఒకటి ఈ భూమి పంచాయతీ సర్వే కాలేదని ఒకటి. సో ఇప్పుడే నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి కూడా మీరే చూసారు, కాల్ చేశాను, పంపిమంటున్నారు. ఏమవుతుందంటే కొంత ఇప్పుడు మేము కూడా చూస్తాం ఊర్లల్లో ఒక్కసారి పోతారు, మళ్ళీ అయిందా కాలేదా అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి చెప్పే వాళ్ళు ఉండరు. సో ఇప్పుడు నేను కూడా ఊర్లో చూస్తుంటాను, ఇట్లా నాదైతే రోజు నడుస్తుంది. నైట్ పంచాయతీ మార్నింగ్ నేను పోతే నైట్ వరకు నడుస్తూనే ఉంటుంది అక్కడ ఊర్లో. సో నా దగ్గరకు వస్తారు, ఎండోర్స్ చేయించుకుంటారు, పోతారు. కానీ రిప్లై బ్యాక్ అనేది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడు. సో అది ఉంటే బాగుంటుంది. సో ప్రజలందరికీ కూడా నేను చెప్పేది అదే. ఇప్పుడు మీరు ఎక్కడికైనా పోయి ఒకవేళ కాకపోతే ప్లీజ్ కమ్ బ్యాక్, తప్పకుండా చేసి చూస్తాం, చేయడానికే ప్రయత్నిస్తున్నాము. సో అది రూల్స్ ప్రకారం ఉంటే తప్పకుండా అవుతుంది. వాళ్ళకి కొన్ని కాకపోవచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు కూడా ఇప్పుడు పెద్ద మనిషికి అదే చెప్తున్నా, ఫీడ్బ్యాక్ అనేది మళ్ళీ ఇవ్వాలి. ఆయన ఒకటేసారి కలిసాను, మళ్ళీ కాలేదంటే మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి అదే అంటున్నా. సో అదే మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి అది ఇట్ వుడ్ హావ్ బీన్ సాలిడ్గా పోయేది. సో వీఆర్ జస్ట్ సాల్వింగ్ ఇష్యూస్, రెగ్యులర్ ఇష్యూస్ అండి, నాట్ సంథింగ్ రెగ్యులర్ ఇష్యూస్. సార్ పొలిటికల్ గురించి మాట్లాడితే 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీకి వెళ్లేందుకు క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో ఎట్లా ఉండబోతుంది? కల్వకుట్ల కవిత ఇక్కడ దీక్ష చేస్తా అంటుంది 72 గంటలు, మీరేమో ఢిల్లీకి పోతామంటున్నారు. సో ఏమన్నా కామెంట్ చేస్తారా కవిత దీక్ష మీద? ఒక్కటండి, దీనిలో కమెంట్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు మా ప్రభుత్వము ప్రజాప్రభుత్వం ముందు నుంచి కూడా వీ హ్యావ్ స్టిక్డ్ ఆన్ టు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే కూర్చున్నాము. సో దానికి ఆర్డినెన్స్ పాస్ కానివ్వండి, ప్రతిదీ మా తరపున, మా స్టేట్ తరపున ఏం చేయాలో చేసాము. ఇప్పుడు ఇట్ లైజ్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి వీఆర్ వెయిటింగ్. సో ఇప్పుడు మేము వెళ్ళేది కూడా దానికోసమే. సో ఢిల్లీకి వెళ్తున్నామంటే అక్కడ పని చేసుకొని రావాలి. ఇక్కడ దీక్షలు చేస్తే ఏమైతే, ఇప్పుడు స్టేట్ అయిపోయింది ఇష్యూ, స్టేట్ ఈజ్ ఫార్ ఇట్.
సో సెంటర్లో ఉంది కాబట్టి సెంటర్ మీద ఒత్తిడి తెచ్చుకొని ఎట్లయినా చేయాలనేది ఉద్దేశం మాకు. స్టేట్ ఆర్డినెన్స్ తీసుకొస్తే గులాబీ జల్లుకొని రంగులు జల్లుకొని సెలబ్రేట్ చేసుకున్న కవిత ఇక్కడనే స్టేట్లో కూర్చొని దీక్ష చేస్తుంది, ఎట్లా చూస్తారు? ఏం కమెంట్ చేస్తామండి. ఇంకా ఇట్స్ లైక్ 10 years వాళ్ళే ఉన్నప్పుడు మీకు 10 years నుంచి వాళ్ళు ఉన్నప్పుడు దే హ్యావ్ ఈ పార్టీకి చేయాల్సి ఉండే వాళ్ళు. ఇప్పుడు వెన్ వీఆర్ డూయింగ్, ఇప్పుడు మేము దీక్షలు చేస్తామంటే ఇప్పుడు జనాలు కూడా నమ్మేటట్టు లేరు. సో దే హ్యావ్ టు గో విత్ అ ప్రాపర్ దిస్ థింగ్. ఉట్టిగానే విమర్శించడం కాదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా అయితే చెప్పినట్టు ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మీకు రూరల్ ఏరియాస్లో పోతే లిటరలీ ఎంత పాజిటివిటీ వస్తుందంటే జనాలు దే ఆర్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. ఇన్ 1.5 year ఒక గవర్నమెంట్ ఇన్ని పథకాలు లాంచ్ చేయడం అనేది ఎక్కడ కూడా మీరు చూసుండరు. సో తప్పకుండా వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. అండ్ విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు, కానీ దాన్ని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా దే హ్యావ్ టు వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు చూసుకోవాలి 10 years ఏం చేశారు అనేది. 10 years చేయకపోతేనే కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టుంది. సో వీఆర్ దేర్ 42% మాకు రిజర్వేషన్ కావాలని మేము కొట్లాడుతున్నాం. అది సెంటర్లో ఉంది ఇష్యూ, అది తెచ్చుకొని తీరుతామని కూడా మేము అనుకుంటున్నాం. ఫైనల్గా ఒక మాట, మీరు వెళ్తున్నారా ఢిల్లీకి? మీరు మీ కాన్స్టిట్యూన్స్ నుంచి ఎంతమందితో వెళ్ళే అవకాశం ఉంది? ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అట్లా? ఇంకా మాకు వీ నీడ్ టు గెట్ అవర్ డీటెయిల్స్. మా హైకమాండ్ ఎట్లా చెప్తే హౌ ఆర్ ముఖ్యమంత్రి గారు ఏం సలహాలు ఇస్తే ఎలా తీసుకొని వెళ్ళాలని దాన్ని బట్టి విల్ గో అహెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఫస్ట్ టైం ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు ఫస్ట్ టైం గాంధీ భవన్కి వచ్చారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి అందుబాటులో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఎక్కువ మొత్తంలో ఇండ్ల సమస్యల మీద వస్తున్నారు. చాలా వరకు రూరల్లో మేము రెగ్యులర్గా కాన్స్టిట్యున్సీలో చూసే సమస్యలే ఇక్కడ చూస్తున్నాము. సో ఖచ్చితంగా ప్రజలు ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది. అక్కడ పని కాకపోతే మళ్ళీ ఒకసారి కలిస్తే దాన్ని సాల్వ్ చేసే విధంగా, సార్ట్అవుట్ చేసే విధంగా ట్రై చేస్తామంటూ మరి ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్.